హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్ని డిస్కస్ చేస్తున్నామండి. మీకు ఈ వీడియో క్లియర్గా నచ్చితే దయచేసి కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది ద్వారా ఫర్దర్ వీడియోస్లో నేను కంటెంట్ని అప్డేట్ చేయడం కానీ, ఎక్స్ప్లెనేషన్ మాడిఫికేషన్ చేసుకోవడం కానీ, కంటెంట్ని ఫ్లెక్సిబుల్గా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ ఏవైతే ఉన్నాయో సేమ్గా ఉంటాయండి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ దట్ ద డెఫినేషన్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందండి ఇక్కడ. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 2 కండిషన్స్ కనుక తీసుకుంటే, కండిషన్ 1 అండ్ కండిషన్ 2, ఇక్కడ ఏం చేస్తుంది, ఈ 2 కండిషన్స్లో ట్రూ అయితే రిటర్న్ ట్రూ ఇస్తుంది. ఫస్ట్ కండిషన్ బికమ్స్ ద ట్రూ, సెకండ్ కండిషన్ బికమ్స్ ద ట్రూ, దెన్ ద రిటర్న్ వాల్యూ వుడ్ బి అ ట్రూ. సో మనకు అలా రిటర్న్ ఇస్తుందండి. సో అదే మనకు లాజికల్ ఆర్ అంటే ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా అది ట్రూ అవుతుంది. అండ్ లాజికల్ నాట్ అంటే ఇఫ్ ద కండిషన్ ట్రూ ఇట్ బికమ్స్ అ ఫాల్స్, ఇఫ్ ద కండిషన్ ఫాల్స్ ఇట్ బికమ్స్ అ ట్రూ, వైస్ వర్సా, రైట్. షెల్ స్క్రిప్ట్లో సేమ్ సింబల్స్ ఉంటాయి, బట్ ప్రొసీజర్ వచ్చేసి ద కంటెంట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయండి. సో లాజికల్ అండ్ అనేది, సపోజ్ దేర్ ఈజ్ అ కండిషన్ 1, అదర్వైజ్ దెర్ ఈజ్ నో కండిషన్, కమాండ్ 1 and command 2. So here if the condition is true, then condition 1 will be evaluated and condition 2 will be evaluated. కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ 2 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఫాల్స్, కమాండ్ 1 ట్రూ అయితే బోత్ కమాండ్ 1 అండ్ కమాండ్ 2 ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కమాండ్ 1 ఫెయిల్స్ అయితే ఫాల్స్ అయితే నో ఎగ్జిక్యూషన్. సో చూద్దామండి, నో ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా ఒక సిఎండి కమాండ్ 2నే వస్తుందా, వి విల్ చెక్ ఇట్, రైట్. సో ఇట్ ఈస్ నాట్ రన్స్, ఓన్లీ ద కమాండ్ 1 ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ కమాండ్ 1 ఆర్ కమాండ్ 2. సో ఇక్కడ ఏమవుతుంది, ఇట్ చెక్స్ ద కమాండ్ 1, ఇఫ్ ద కమాండ్ 1 ట్రూ, కమాండ్ 1 వస్తుంది అండ్ కమాండ్ 2 వస్తుంది. అదే ట్రూ అయితే, అదే కమాండ్ సిఎండి 2 ఫెయిల్ అయితే, కమాండ్ 1 ఫెయిల్ అయితే, ఫాల్స్ అయితే కమాండ్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్లీన్ అండి, కమాండ్ 1 అండ్ కమాండ్ 2. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి, వి విల్ డిస్కస్. ఫస్ట్ ఫండమెంటల్గా చూద్దామండి కొన్ని బేసిక్గా ఉండే ఎగ్జిక్యూషన్స్. దిస్ ఇస్ అవర్ షెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ pwd ఫస్ట్ కమాండ్ అండ్ ls లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ pwd and list items. So both will be executed. You observe here both results are getting. This one is ubuntu, that is a pwd and that list of items, either date and ls. Then you observe date and time will be executed, clear. And first condition we are going to taking like a false, which docker. సో నాకు దగ్గర డాకర్ లేదండి. సో ఎలా చెక్ చేస్తారంటే చూడండి, క్వశ్చన్ మార్క్ కోల్ ఏమొచ్చండి, కమాండ్ 1 ఏవైతే ఉందో ఫాల్స్ అండి. సో నా ఇక్కడ ఏం చేస్తానంటే విచ్ అండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్. సో ఫస్ట్ కమాండ్ అనేది ఫెయిల్యూర్, సో వాట్, ఇట్ డజంట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. సో చెక్ చేస్తున్నాను మళ్ళీ నేను, ఫాల్స్, కండిషన్ అనేది ఫాల్స్ అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం డిఫరెంట్గా రాస్తాను. ఫస్ట్ pwd, here I am using which docker. Now the first command will be executed but second is not. క్లీన్ అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఏం రాసామండి, ఫస్ట్ కమాండ్ ట్రూ అయ్యి సెకండ్ కమాండ్ అవినా కాకుండా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఫెయిల్ అయింది, బట్ ఎగ్జిక్యూట్ కాకుండా లేదండి, ఇట్ వాస్ ఫెయిల్డ్, రైట్. కమాండ్ ఫాల్స్ అయితే ఏమి ఉండదండి, కమాండ్ ట్రూ అయితే వస్తుంది. సో ఇదే దాన్ని మనం లాజికల్ ఆర్ పెడదామండి. సో ఏదైతే ఉందో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ కదా మనకు, సో క్లీన్గా అర్థమవుతుంది మనకు, ఫస్ట్ కండిషన్ ఫెయిల్, then only second will be executed. First will be status of this command
ఇది ట్రూగా ఎగ్జిక్యూట్ అయ్యింది, రైట్ అండ్. సో ఇవి జనరల్గా మనం చెక్ చేసుకున్నదండి, అండ్ ఆర్. సో రియల్ టైమ్గా మనం ఎక్కడ వాడతాం వీటిని? జనరలీ ద మోస్ట్ కేసెస్ వీ ప్రిఫర్. సో ఈ డౌన్లోడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా హెవీగా వాడతామండి. ఇక్కడ ఏమవుతుంది, వీఆర్ డౌన్లోడింగ్ సంథింగ్, టార్ ఫైల్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతేనే, సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయితేనే అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ సక్సెస్ అయింది, సెకండ్ వన్ సక్సెస్ అయింది, దెన్ థర్డ్ వన్ అనేది డౌన్లోడ్ అయింది అండ్ ఎక్స్ట్రాక్టెడ్ అయిన ఇన్ఫర్మేషన్ చాలా క్లీన్గా ఇస్తుందండి. ఇట్ వాజ్ పింగ్ టు google.com. దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ సక్సెస్ఫుల్లీ పింగ్ టు google.com, దెన్ ఇట్ రిటర్న్స్ హోస్ట్ ఈజ్ రీచబుల్. సో జనరల్గా మనం ఇంటర్నెట్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడం కోసం ఇది వాడతామండి. దెన్ ఇఫ్ ఇన్ కేస్ వీ వాంట్ టు రిమూవ్ సమ్ పర్టికులర్ ఫైల్, రిమూవ్ ఫైల్, అండ్ ఆ రిమూవ్ ఫైల్ అనేది మనకు చెప్పదు, అది కమాండ్ ఏమి ఇవ్వదండి. సో ఇక్కడ మనం రాస్తున్నాం కమాండ్ ఫైల్ ఈజ్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ యూ అబ్జర్వ్ హియర్. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అక్కడ ఐటమ్స్ ఉన్నాయండి. సో read1.sh అనే ఒక ఫైల్ ఉందండి ఇక్కడ నాకు. సో cat read.sh, సో నథింగ్, ఎంప్టీ ఫైల్ దట్. సో ఓకే, నో ఇష్యూ. ఆ ఫైల్ని మనం రిమూవ్ చేద్దామండి. rm remove read.sh, then successfully removed. So how we are checking? Question mark, then successfully removed, and we are going to check this ls. So there is no read file, read1 is there, but read file is not available, right? That information I required, so I want to remove one more file, read1. If in case the file was removed, I need some message, echo file removed successfully. Just I was entered here, right? File removed successfully, that's enough. చాలా సింపుల్గా వచ్చేసిందండి మనకి ఇక్కడ. ఫస్ట్ ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్, the command was executed properly, so what, the second message will be appeared. It's very simple. The lot of situation we use this logical and అంటే ఏం లేదంటే ఫస్ట్ కమాండ్ ట్రూ అయితే సెకండ్ వస్తుంది, ఫస్ట్ ఫెయిల్ అయితే సెకండ్ రాదు. అదే ఆర్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫెయిల్ అయినా సెకండ్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ డిపెండెంట్ ఫర్ ఫస్ట్ కమాండ్. సో ఇక్కడ మనం లాజికల్ అండ్ని సపోజ్ వీ యూజ్ కమాండ్ 1 అండ్ కమాండ్ 2 అండ్ కమాండ్ 3. సో ఇక్కడ ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సో అప్ టు ట్రూ, ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ సెకండ్ వన్ చెక్ అవుతుంది, ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ వన్, ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ వన్ ఈజ్ ఫెయిల్, అప్ టు హియర్ ఇట్ వర్క్స్. ఇఫ్ ద థర్డ్ వన్ ఈజ్ ట్రూ, ఇట్ విల్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. అదే లాజికల్ ఆర్ అయితే ట్రూ అయితే ఏది ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, నాట్ డిపెండ్ విత్ ప్రీవియస్ execution, right? Thank you so much, have a nice day, bye bye.